అందరికీ నమస్కారం. నేను మీ అనుషా పట్నాయక్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శిష్టకర్ణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ మాట్లాడుతూ ఉన్నానండి. ఈరోజు గౌరవనీయులు పెద్దలు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారితో మన భీమిలి ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీ అభ్యర్థి గౌరవనీయులు పెద్దలు అవంతి శ్రీనివాస్ గారికి శిష్టకర్ణాలు భీమిలి నియోజకవర్గం, ఆనందపురం, పెద్దిపాలెం, తాళవలస ఇక్కడ ఉండే మండలాల్లో భీమిలి నియోజకవర్గానికి సంబంధించి పద్మనాభం అన్ని మండలాల్లో ఉండే శిష్టకర్ణాలంతా అవంతి శ్రీనివాసరావు గారు వెనకాలే ఉన్నారు. మన ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు వెనకాలే ఉన్నారు. ఎందుకంటే ప్రతి వార్డుకి ఈరోజు రోడ్లు చూస్తూ ఉంటే ఆ ఏరియాలో, లేదు అంటే అక్కడ జరుగుతున్న సంక్షేమ పనులు చూస్తూ ఉంటే, ఇలాంటి అభివృద్ధి చూస్తూ ఉంటే ఆ నియోజకవర్గంలో ఇలాంటి నాయకులు అక్కడ ఎంతైనా అవసరం అని చెప్పి ఈరోజు మేమంతా అక్కడ ఒక తాటిపైన ఉన్నాం. మేము కమ్యూనిటీ వైస్ కూడా ఈరోజు మన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించి మొత్తం కమ్యూనిటీతో కూడా అతి త్వరలోనే ఒక మంచి ప్రెస్ నోట్ సమాచారం కూడా మేమంతా కలిపి తప్పకుండా ఒక గ్యాదరింగ్ ఏర్పాటు చేసుకుని సార్ని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా. తర్వాత విశాఖపట్నంకి సంబంధించి గౌరవనీయులు పెద్దలు శ్రీమతి బొత్స ఝాన్సీ మేడం గారు ఎన్నోసార్లు ఎంపీ చేసి మన ఉత్తరాంధ్రకు సంబంధించి ఎన్నో అభివృద్ధి చేసిన ఒక మంచి హిస్టరీ ఉన్న ఒక లీడర్ ఆవిడ కూడా ఈరోజు ఆమె మేడం ఈరోజు మన విశాఖపట్నానికి ఆవిడ పుట్టినిల్లు. ఈ రోజు ఇక్కడ విశాఖపట్నం ద్వారా ఎంపీ అభ్యర్థిగా నిల్చోవడం కూడా మన అందరి అదృష్టం. తప్పకుండా విజన్ విశాఖ అనేది మన గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న గారు సీఎం గారి ఆధ్వర్యంలో, అలాగే మన ఉత్తరాంధ్రకు సంబంధించి మన గౌరవనీయులు పెద్దలు బొత్స ఝాన్సీ మేడం ఆధ్వర్యంలో తప్పకుండా మన అందరూ సాధిస్తాం. దీనికి ఉండే 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, అందులో మన భీమిలి కూడా ఐటీ హబ్ అని అవన్నీ డెవలప్ అవుతా ఉన్నాయి. దీనికి మన ముత్తంశెట్టి శ్రీనివాసరావు సార్ కూడా ఎంతనే సహకరించి మంచి విజన్ విశాఖ ప్రజల అభివృద్ధి మనం అతి త్వరలోనే వైసీపీ ప్రభుత్వంలో చూస్తాం. దానికి శిష్టకర్ణాలు కూడా ఈ ప్రభుత్వం రావడానికి, మన ప్రభుత్వం రావడానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై జగన్.